వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణ మంత్రులకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ ఒక ఎత్తు, రెండోది కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అండ్ మూడోది మళ్ళీ చూసుకున్నట్టయితే మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్. ఈ విధంగా అంటే ఒక గొడవ సర్దుమేనగడంతో మరొక ఇష్యూ ఏదో ఒక రకంగా తీసుకురావడం. సో పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్కి స్వారీ చెప్పడం, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కూడా సరిగ్గా ఆయన పెద్ద మనిషి, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వివేక్ వచ్చేసి కావాలని అరుణ్ నా పేరు తీసిండు, సో నేను మంత్రిగా ఉండడం తనకి ఇష్టం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా తన గురించి బాగానే చెప్తా అని అడ్లూరు లక్ష్మణ్ గురించి చెప్పడం. సో ఈ అంశాలన్నీ నేను అంటే ఏఐసిసి దృష్టికి తీసుకెళ్తా, ఎందుకు నన్ను చీటికి మాటికి లాగుతున్నారని అడ్లూరు లక్ష్మణ్ చెప్పడం. తర్వాత కొండ సురేఖ ఏకంగా 70 కోట్ల కాంట్రాక్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పించుకుంటుండు, సో నా మంత్రిత్వంలో తన జోక్యం ఏంటి అని చెప్పేసి కొండ సురేఖ ఏకంగా నేను హైకమాండ్ వెళ్తా అని చెప్పేసి గతంలో వచ్చినటువంటి వార్తలు. తర్వాత నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు. సో నాకు సమ్మక్క సారలమ్మ అంటే కొండ సురేఖమ్మ, సీతక్క, సో వారితో విభేదాలు ఎందుకుంటే నేను మరీ 70 కోట్లకి ఆశపడేంత మనిషిని అయితే కాదు, ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం, దీన్ని పెద్దగా రచ్చ చేయొద్దని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం. దీంతో ఒక్కసారిగా సో అక్కడ మంత్రులకి సమన్వయం లేదు, ఇంకా ఎమ్మెల్యేలు కింద కార్యకర్తలు నేను చూస్తారని చెప్పేసి ఒక టాక్ బలంగా వెళ్ళడం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఇలాంటి కామెంట్స్ అనేది హాట్ టాపిక్ కి మారడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా స్వీట్ అండ్ షార్ట్ గా క్లాస్ తీసుకున్నారు. ఏదైనా ఉంటే నాతో చెప్పండి, నాతో చర్చించండి, అంతేగాని చీటికి మాటికి మీడియా ముందరకు వచ్చి గిల్లిండు గిచ్చిండు అని చెప్పేసి కాకమ్మ కథలు చెప్పొద్దు, ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కొంతమంది మంత్రులకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే విధంగా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు నా విషయంలో కూడా బయట అనేక రకాలుగా మా మంత్రులే చర్చించుకుంటున్నారు అన్న విధాలుగా కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఏదైనా ఉంటే కలిసి లోపల మాట్లాడుకోండి, 4 గోడల మధ్యలో చర్చించుకోండి, అంతేగాని మీడియా ముందర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడడం అనేది జరిగింది. దీంతో అయినా సరే మంత్రులంతా ఒక తాటిపైకి వస్తారా, లేకపోతే మళ్ళీ రేపటి నుంచి మరొక రచ్చ మొదలవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.